వాళ్ళ కిడ్స్ ఇప్పుడు ఏజ్ ఒక 10 years ఉంటారు. సో ఇంకొకరు నాకు ఏం చెప్పారంటే వాళ్ళ కిడ్స్కి కోడింగ్ నేర్పిస్తున్నారు. ఇంకొకరు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ పిల్లలకి ఐఏఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నారు 10 years ఏజ్ నుంచి. సో నాకు నవ్వు వచ్చింది. అరే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రేపు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఎవ్రీ 6 months టెక్నాలజీ మారిపోతాయి. సో సీజన్డ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంటే బాగా సాఫ్ట్వేర్లో ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు, బాగా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు, 25-35 ఏజ్ వాళ్ళు వాళ్ళే టెన్షన్లో ఉన్నారు. అరే నెక్స్ట్ 2-3 years తర్వాత అసలు ఏం టెక్నాలజీ ఉంటుంది, నేను ఏం నేర్చుకోవాలా, ఏఐ ఎంత టేక్ ఓవర్ చేసేస్తున్నా. 10 years పిల్లలకి కోడింగ్ నేర్పిస్తే వాడు పెద్దగా అయ్యి వాడు కోడర్ అయ్యి రాసే వరకు వాడు నేర్చుకున్న కోడ్ ఎక్కడైనా యూస్ఫుల్ ఉంటుందా? My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. సో రీసెంట్గా నన్ను ఒకరు అడిగారు, తెలిసిన పర్సన్, వాళ్ళ కిడ్స్కి ఎలాంటి స్కిల్ నేర్పియాలి ఫ్యూచర్ జాబ్ మార్కెట్లో వాళ్ళు మంచిగా గట్టిగా ఎస్టాబ్లిష్ కానికి అని అడిగారు అనమాట. వాళ్ళ కిడ్స్ ఇప్పుడు ఏజ్ ఒక 10 years ఉంటారు. సో ఇంకొకరు నాకేం చెప్పారంటే వాళ్ళ కిడ్స్కి కోడింగ్ నేర్పిస్తున్నారంట. 10 years ఏజ్లో పైథను ఇది అది అన్నీ నేర్పిస్తున్నారంట. ఇంకొకరు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ పిల్లలకి ఐఏఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నారట 10 years ఏజ్ నుంచే. సో నాకు నవ్వు వచ్చింది, కానీ వాళ్ళ ముందు నవ్వలే, మనసులా నవ్వుకున్నా. ఇప్పుడు 10 years పిల్లలకి నువ్వు కోడింగ్ నేర్పిస్తే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రేపు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఎవ్రీ 6 months 1 yearలో టెక్నాలజీలు మారిపోతాయి. సో సీజన్డ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంటే బాగా సాఫ్ట్వేర్లో ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు, బాగా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు, 25-35 ఏజ్ వాళ్ళు వాళ్ళే టెన్షన్లో ఉన్నారు. అరే నెక్స్ట్ 2-3 years తర్వాత అసలు ఏం టెక్నాలజీ ఉంటుంది, మేము ఏం నేర్చుకోవాలా, ఏఐ ఎంత టేక్ ఓవర్ చేసేస్తుంది, అసలు మా ఇంపార్టెన్స్ ఏముంటుంది సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీలో అని వాళ్ళే టెన్షన్లో ఉన్నారు. ఇక్కడ 10 years పిల్లలకి కోడింగ్ నేర్పిస్తే వాడు పెద్దగా అయ్యి వాడు కోడర్ అయ్యి రాసే వరకు వాడు నేర్చుకున్న కోడు ఎక్కడన్నా యూస్ఫుల్ ఉంటుందా చెప్పండి? అవును, ఇప్పుడు మీరు అనొచ్చు ఇప్పటి నుంచే కోడింగ్ నేర్చుకుంటే పెద్దగా అయ్యే వరకు వాళ్ళ కోడింగ్ అంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది కదా అనేసి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్స్. కానీ ఆ ఏజ్లో వాళ్ళు మెయిన్ నేర్చుకోవాల్సిన వేరే విషయాలు ఉన్నాయి. కోడింగ్ మనిషి 25 ఏజ్లో కూడా నేర్చుకోవచ్చు, కానీ 10 years ఏజ్లో వాళ్ళు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు చెప్తాను నేను మీకు. సో ఇక్కడ ఇంకొకరు ఏం చేస్తున్నారు, ఐఏఎస్ నేర్పిస్తున్నారు. ఏంటి హిస్టరీ, ఇది అది అవన్నీ మనిషి తర్వాత కూడా నేర్చుకోవచ్చు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో మెయిన్ ఏంటంటే పిల్లలు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు 6, 7, 8, 10 years ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సింది కోడింగు, ఐఏఎస్ ఇవన్నీ కాదు. వాళ్ళు నేర్చుకోవాల్సింది పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళు నేర్చుకోవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్, వాళ్ళు నేర్చుకోవాల్సింది మేనర్స్, సివిక్ బిహేవియర్, పబ్లిక్ సెన్స్, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవి మనిషి కొద్దిగా పెద్ద ఏజ్ అయిపోయిన తర్వాత నేర్చుకోలేడు. ఎందుకంటే మనిషి కొద్దిగా పెద్ద ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ముద్రుతనం వచ్చేస్తుంది, ఈగో వచ్చేస్తుంది, కొద్దిగా అతిగా సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేస్తుంది. కానీ పిల్లలు యంగ్ ఏజ్ ఉన్నప్పుడు 7 years 6 years ఆ ఏజ్లో ఉన్నప్పుడు లాంగ్వేజ్ చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో వాళ్ళకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పియండి. నేను స్కూల్కి పంపించేస్తున్నాం కదా, స్కూల్లో నేర్చుకుంటాను కదా అని అనుకోకండి. మన స్కూళ్ళల్లో టీచర్లకే ఇంగ్లీష్ మంచిగా రాదు. 100 గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటాయి, సెంటెన్స్ ఫార్మేషన్ మిస్టేక్స్ ఉంటాయి. సో పిల్లలకి నిజంగా మీరు ఏమైనా నేర్పిద్దాం అనుకుంటుంటే ఇంగ్లీష్ నేర్పియండి. మీకు మంచిగా రాకపోయినా నో ప్రాబ్లం, ఏదో ఒక ఇంగ్లీష్ కోర్స్, ఆన్లైన్ కోర్స్ కావచ్చు, అలాంటిది జాయిన్ చేయించి పిల్లలని ప్రొఫెషనల్ ఇంగ్లీష్. మామూలుగా ఇంగ్లీష్ మాట్లాడడం వేరా. ఇప్పుడు వాట్ హ్యాపెండ్ రే, డిడ్ యూ గెట్ దట్ రే, ఇజ్ ఇట్ ఓకే రే, అది కాదు ఇంగ్లీషు. మీరు కార్పొరేట్ క్లయింట్స్తో అట్లా మాట్లాడలేరు. ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ మాట్లాడడం అంటే దాంట్లో ఎన్నో మర్యాదలు ఉంటాయి, ఎన్నో రూల్స్ ఉంటాయి. అవన్నీ మనము డెడికేషన్తో ఒక ప్రొఫెషనల్ కోర్స్లో నేర్చుకుంటేనే నేర్చుకోగలుగుతాం. సో చిన్న ఏజ్లో పిల్లలు కమ్యూనికేషన్, లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అది పెద్దగా అయిన తర్వాత నేర్చుకోలేరు. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఏదన్నా నేర్పిస్తే మర్యాద,
టేబుల్ మేనర్స్ కావచ్చు. మనలో ఎంతమందికి ఒక 5 స్టార్ రెస్టారెంట్ లేకపోతే ఒక బిజినెస్ లంచ్ ఆర్ డిన్నర్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా స్పూను ఫోకు పట్టుకొని తినడం వచ్చా? మనలో ఎంతమందికి వచ్చు? వేలల్లో ఒక్కరికి కూడా కరెక్ట్గా రాదు. సో అవన్నీ నేర్పియండి. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత నేర్చుకోవాలంటే మనకు టైం దొరకదు, కొద్దిగా సిగ్గు కనిపిస్తుంది. చిన్నప్పుడు పిల్లలకు అవి నేర్పియండి. పర్సనాలిటీ నేర్పియండి. మనుషులను కలిసినప్పుడు ఎలా గ్రీట్ చేయాలి. మన ఇండియాలో ఎవరిని కలిసినా హలో ఆంటీ, హలో అంకుల్ అలా కాదు. గ్రీటింగ్, హలో మిస్టర్ సో అండ్ సో, హౌ యు డూయింగ్, ఎన్నో ఉంటాయి. ఓకే, సో అవన్నీ చిన్న ఏజ్లోనే నేర్పియాలి. ఎలా కూర్చోవాలి, ఎలా షేక్ హ్యాండ్ చేయాలి, ఎవరితో షేక్ హ్యాండ్ చేయాలి, ఎవరితో చెయ్యొద్దు. మనకి ఇవన్నీ మామూలు విషయాలు అనిపిస్తుండొచ్చు. ఏముంది, జాబ్ దొరకడం ఇంపార్టెంటు, శాలరీ రావడం ఇంపార్టెంటు. కానీ ఎవరికైతే ఇవన్నీ రావు, కరెక్ట్ కమ్యూనికేషన్ రాదు, పర్సనాలిటీ కరెక్ట్గా ఉండదు. పర్సనాలిటీ అంటే ఫిజికల్ లుక్ కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పర్సనాలిటీ అంటే మన రూపం కాదు, పర్సనాలిటీ అంటే మన బిహేవియర్. రూపంని ఫిజిక్ అంటారు, ఫిజిక్. ఓకే, సో ఎవరికైతే పర్సనాలిటీ మంచిగా లేదు, బిహేవియర్ మంచిగా లేదు, లాంగ్వేజ్, కమ్యూనికేషన్, రిటర్న్ స్కిల్, ఈమెయిల్స్ ఎలా రాయాలో నేర్పియండి. బేసిక్ స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా నేర్పియండి. ఇవన్నీ లేకుండా మీరు జాబ్ తెచ్చుకున్న జాబ్లో మీరు ప్రమోట్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇవాళ ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేస్తున్నారో, ఇవాళ ఏదైతే చాలామంది ఆఫీసర్ లెవెల్లో చేస్తున్నారో అవన్నీ ఎన్నో ఆటోమేట్ అయిపోవచ్చు, ఏఐ చేసేయచ్చు. అలాంటప్పుడు మనిషి ఒక స్టేటస్లో బ్రతకాలి, ఒక లీడర్ కావాలి, మంచి పొజిషన్కి ప్రమోట్ కావాలంటే మీ కమ్యూనికేషన్ స్కిల్, మీ డిసిషన్ మేకింగ్ స్కిల్. చిన్నగా ఉన్నప్పుడే పిల్లలకి డిసిషన్ మేకింగ్ నేర్పియండి. డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఇంకొక పెద్ద దరిద్రం ఉంది. మన కంట్రీలో చిన్నపిల్లలని ఏ డిసిషన్ తీసుకోనియరు. చిన్నపిల్లలు బయటికి వెళ్దాము, రెస్టారెంట్కి వెళ్దాము, ఎక్కడికన్నా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటే వాళ్ళ బట్టలు కూడా పేరెంట్స్ సెలెక్ట్ చేసేస్తారు. 10 years పిల్లలు బట్టలు మీరెందుకు సెలెక్ట్ చేసేస్తున్నారు? వాళ్ళని సెలెక్ట్ చేసుకొనియండి. వాళ్ళు ఒకవేళ రాంగ్ కాంబినేషను లేదా రాంగ్ బట్టలు సెలెక్ట్ చేసారు అనుకోండి, అంటే ఇప్పుడు సమ్మర్లో ఒక థిక్ స్వెటర్ సెలెక్ట్ చేసారు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. సమ్మర్లో వులన్ వేసుకోవద్దు, సమ్మర్లో కాటన్ వేసుకోవాలి. అలా రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డిసిషన్ మేకింగ్ అనేది చిన్నప్పటి నుంచే పెంచండి. ఎంతోమంది అడల్ట్స్ ఉన్నారు, మంచి మంచి చదువులు చదువుకున్నారు, కానీ ఒక్క డిసిషన్ తీసుకోలేరు. వాళ్ళు ఉనికిపోతారు ఒక డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 25 years ఏజ్ వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో, ఏం చెయ్యాలో ప్రతి ఒక్క డిసిషన్ పేరెంట్స్ తీసుకున్నారు. సో మీరు చిన్నప్పటి నుంచే పిల్లలకి డిసిషన్ మేకింగ్ కూడా నేర్పియండి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్, డిసిప్లిన్, మన మర్యాదలు, పర్సనాలిటీ, టేబుల్ మేనర్స్, డిసిషన్ మేకింగ్ ఇవన్నీ మంచిగా ఒక మంచిది పెరుగుతాయి. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఏ జాబ్లోకి వాళ్ళు వెళ్ళినా, సాఫ్ట్వేర్లోకి వెళ్ళినా, గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళినా, బిజినెస్లోకి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా వాళ్ళు గ్రో అవుతారు. స్టార్టింగ్లో వాళ్ళకి తక్కువ శాలరీ వచ్చినా చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు. ఎందుకంటే పెద్ద కంపెనీ కానివ్వండి, చిన్న కంపెనీ కానివ్వండి, కంపెనీ హెడ్స్ ఎవరైతే ఉంటారో, సిఇఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించే కన్ను ఎప్పుడు పెట్టుంటారనమాట. అంటే మాకు మంచి కమ్యూనికేషన్, పర్సనాలిటీ ఉన్నవాళ్ళు కావాలి. సో దట్ క్లయింట్స్తో రేపు మీటింగ్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళే కంపెనీని రిప్రజెంట్ చేస్తారు. మీరు ఎంత మంచి కోడర్ అయినా మీరు ఎప్పుడు క్లయింట్తో మాట్లాడరు పర్సన్ టు పర్సన్, ఎందుకంటే మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్ లేదు కాబట్టి. కానీ ఎవడో కోడింగే రాదు వాడికి, కానీ వాడు కంపెనీని రిప్రజెంట్ చేస్తుంటాడు, అమెరికా పోతుంటాడు ఆన్ సైట్ క్లయింట్స్తో మాట్లాడడానికి. ఎందుకు? కంపెనీ సీఈఓలకు ఎవడి పర్సనాలిటీ అయితే బాగుంది, ఎవరికైతే కమ్యూనికేషన్ మంచిగా ఉంది, ఎవరికైతే మర్యాదలు వచ్చు వాళ్ళ ఇష్టము. గాట్ ఇట్? సో ఆల్వేస్ రిమెంబర్, మీ పిల్లలు నెక్స్ట్ 10-12 years తర్వాత ఇప్పుడు టెక్నాలజీలు, ఇప్పుడు అవన్నీ నేర్చుకొని పెద్దగా ఉపయోగం ఏం లేదు. అవి ఎప్పుడు కూడా నేర్చుకోవచ్చు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత. ఇప్పుడు సింపుల్గా వాళ్ళని లోపట్గేని గ్రో కానివ్వండి, ఇంటర్నల్ గ్రోత్
అండ్ ఫిజికల్గా కూడా స్పోర్ట్స్ ఆడుకొనియండి, హ్యాపీగా వాళ్ళని ఉండనియండి. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. టేక్ కేర్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.